గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి, లేదంటే గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వివిధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గూడూరు కేంద్రంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోట కేంద్రంగా రెడ్డి కళ్యాణ మండపం వేదికగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డ్ ఉద్యోగులు, పండితులు రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దశరథ రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశంలో గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కొనసాగినందువలన సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఆనాటి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని బియ్యబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఈ గూడూరుని నెల్లూరులోనే కలుపుతాము, లేదా గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ గత ప్రతిపక్ష పార్టీ నేడు పాలక పార్టీగా వచ్చిన తర్వాత మళ్ళా గత ప్రభుత్వం చేసిన తప్పిదమే చేసింది. అంటే గూడూరు ప్రజల్ని ఏమనుకుంటున్నారు ఈ పాలకులు, ఈ పారిశ్రామికవేత్తలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మరి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులైనా కలపండి, లేదా జిల్లా కేంద్రంగా చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. కానీ ఇచ్చినటువంటి మాటల్ని విస్మరించినటువంటి పాలకులు మళ్ళా పునరాలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వ్యతిరేకంగా కాకుండా ప్రజాభిష్టం మేరకు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము గూడూరుని జిల్లా కేంద్రంగా చేయండి, లేదా నెల్లూరులో అయినా కలపండి అని చెప్పి ఉద్యమాలు జరుగుతున్నాయి. సెంట్రల్ జేఏసీలో ఓన్లీ నాన్ పొలిటికల్ పీపుల్ మాత్రమే ఉండాలి. యూనిట్ జేఏసీలో పొలిటికల్ పార్టీ అనుకో వాళ్ళు ఉంటారు, ఏదైనా ఏ సంస్థకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ సెంట్రల్ జేఏసీలో మాత్రము మీరు నాన్ పొలిటికల్ పీపులే ఉండాలి, రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్ పర్సన్గా ఉండాలి, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకూడదు. ఐదు పోస్టులు సెంట్రల్ కమిటీ, ఒకటి వచ్చి కన్వీనర్ పోస్టు, ఇంకోటి కో కన్వీనర్ పోస్టు, మూడోది వచ్చి సెక్రటరీ పోస్టు, నాలుగోది ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఐదోది వచ్చి కోశాధికారి, ట్రెజరర్ అంటారు. ఈ 5 పోస్టులు సెంట్రల్ కమిటీలో ఉంటాయి. ఇకపోతే యూనిట్ కమిటీలు, ఏ యూనిట్కి ఆ యూనిట్. ఇప్పుడు రోటరీ క్లబ్ ఉందనుకోండి, ఆ యూనిట్. ఇప్పుడు బహుజన ఐక్యవేదిక ఉందనుకోండి, అదొక యూనిట్. బీజేపీ పార్టీ ఉందనుకోండి, అదొక యూనిట్. ఏదైనా ఉండొచ్చు. వాడి నుంచి ఒక కన్వీనర్, కో కన్వీనర్. ప్రతి మండలంలో ఎలా పెట్టాలి, కోఆర్డినేషన్ ఎలా చూసుకోవాలి, ఇలాంటి కూల్ ఎలా చూసుకోవాలి, వీలైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎలా తీసుకోవాలి అనేది చట్టంలో ఆ చేసి ఊళ్ళో ఉన్న చేసి నిర్ణయించుకొని ఈ మండలాన్ని 5 మండలాన్ని ఒకటిగా తీసుకొచ్చి కార్యక్రమం నిలబెట్టి నిలబడి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత చేసి ఊళ్ళో చేసి ముఖ్యంగా ప్రెసిడెంట్ గారిని ముసాయిదా సాక్షిగా, ముఖేష్ గారి సాక్షిగా ఖచ్చితంగా మీరు దీన్ని చేయాలంటే ఆయన తలవడం జరిగింది. మరి ఎందుకు అంతా అయిపోయింది? మంత్రివర్గ ఉపసంఘం చర్చించి గూడూరుని మళ్ళీ నెల్లూరులో కలపాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకైతే మళ్ళీ ఎందుకు ఈ నిర్ణయం ఎందుకంటే నాకైతే ఎటువంటి ఎవరి గురించి నాకైతే ఏం భయం లేదు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ప్రభాతవతని పారిశ్రామికవేత్త ప్రబంధ హస్తాల్లో చిక్కుకున్న గూడూరు, ఈ
పారిశ్రామికవేత్త ఎవరో ఇక నేను చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. పారిశ్రామికవేత్త ప్రబంధ హస్తాల్లో చుట్టూన్న గూడూరు, సూడూరుపేట, సత్యవేడు ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రభావితం చేసి వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళకి వెన్నుదనగా నిలిచి డబ్బులు పెట్టి వాళ్ళు గెలిపి ఓటములు చేసే ఒక వ్యక్తి చేతిలో చిక్కుకుంది అనేది చెప్పమంటే నాకే పేరు చెప్పడం నాకే అవసరం. నేను భయపడాల్సిన అవసరం ఉంది. ఇది నాన్ పొలిటికల్ ఇది ఒక పార్టీలకు అతీతంగా ఏర్పడిన ఒక వర్గం నుంచి ఉద్యోగస్తులు అన్ని రకాల ఉన్నారు కాబట్టి ఇక్కడ నాన్ పొలిటికల్ కాబట్టి ఎవరైతే దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఏ సమయంలో ఎప్పుడైనా సరే అందరికీ అందుబాటులో ఉంటూ అంటే మనకు అభివృద్ధి మంచిది కదా. ఈ అభివృద్ధి ఎవరికి మంచిది? ఈ శ్రీ సిటీలు అవి ఎవరికి మంచిది? అంతిమంగా సామాన్యుడికి ఏమన్నా లాభం చేకూరుతుందా? ఇదే పారిశ్రామికవేత్తలకే వాళ్ళకి సంబంధ శాస్త్రాలు చెప్పుకున్న వాళ్ళకే వ్యతిరేకం. కానీ ఇప్పుడు ఒక సమస్య వస్తే పరిగెత్తాలంటే నెల్లూరు గంటలు వెళ్ళిపోతాం. ఒక పోలీసు కావాలా, కలెక్టర్ కావాలా, నెల్లూరు గంటకి వెళ్ళిపోతాం.